ఏంటయ్యా వాళ్ళను వదిలేయవయ్యా అని అడిగాను. నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ఆ కేడి నా కొడుకులు స్టేషన్ బద్దలు కొట్టి తప్పించుకుపోయారు. ఇప్పుడు అర్థమైందా అనుభవానికి ఆవేశానికి ఉన్న తేడా ఏంటో? డిపార్ట్మెంట్ పబ్లిక్ నిన్న జరిగిన గొడవల సహాయం కోసమేనని నమ్ముతున్నాయి. కానీ ఆ నాటకం ఇంటర్నేషనల్ క్రిమినల్, డ్రగ్ డీలర్, నీ కిలోల లెక్కన బ్రౌన్ షుగర్ సప్లై చేస్తున్నా డానీ కోసమేనని నాకు తెలుసురా. ఏంటి డానీ పేరు చెప్పగానే లొడలొడని వాగే నీ నోరు వణకడం మొదలెట్టింది. భాయ్, నువ్వు హద్దు మీరావు. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశావు. పోలీస్ ఉద్యోగం నాకు దైవం లాంటిది. పోలీస్ స్టేషన్ కోవెల లాంటిది. దాన్ని కూల్చేశావు. చట్టాన్ని అతిక్రమించిన డానీని తీసుకెళ్ళాలని దిగులు పడేవాడి కాదు. నా స్టేషన్ ని కూల్చి తీసుకెళ్లావు. అందుకేరా డిపార్ట్మెంట్ ఫైల్లో పెట్టాల్సిన వాడి పాస్పోర్ట్ ని భద్రంగా నా పాకెట్ లో పెట్టుకున్నా. వద్దు నరసింహం, డానీ ఒక అణుబాంబు లాంటి వాడు. తాకాలనుకున్నావో పేలిపోతావు. పేలిపోవడానికి కాలిపోవడానికి నిప్పు పెట్టగానే దిక్కుతోసకు వెళ్లే దీపావళి రాకెట్ అనుకున్నావా? ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి ఎక్కుపెట్టిన దిక్కుకి దూసుకెళ్లే మిసైల్నిరా. ఆఫ్రికా చింపాజీ ఎక్కడికెళ్ళా వెతికి పట్టుకొచ్చి బోన్లో పెట్టకుండా వదిలిపెట్టండి రా. రాయ్, నేను తిరిగి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ దుమ్ము దుమారం అయిపోతుంది. చిక్కిన వాళ్ళందరూ ముక్కలు ముక్కలైపోతారు. How are you, Danny? How do you know my number? How come you know my number? Third-rated criminal like you can get my number. You think I can't? Hey, cop. I am king of Indian Ocean. Hey. Don't even dream of finding me. I'm coming after you. The day I see you will be the last day of your life. You want to see me? You want to see my face? Turn on your video call and see how I laugh at your stupid police force. Hey, Indian police. You all corrupted fellows. When I throw money at you like a bone, you run behind me like a dog. Then I kick you like a slave. Yappa! You African animal! Wherever you are in the world, I'll come in front of you. I'll arrest you. I'll drag you. And put you back in the same cell where you escaped. And I'll make you realize the power of an Indian police! Indian police! Indian police! Tyagaraja, you sort out your issues. I have some problems with the Australian police too. I plan to pass my business for 6 months. I mean to move away from seas and be on land for some time. Captain! ఏంటి మిస్టర్ నరసింహం, సడన్ గా వచ్చా? భాయ్ని అరెస్ట్ చేశాను. అందుకనే సార్ ఎప్పుడొచ్చి సరెండర్ అవుతారా అని అడిగి వెళదామని వచ్చాను. మైండ్ యువర్ వర్డ్స్. నీ అబ్బా ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు గన్నెత్తుతావు, భాయ్ గన్నెత్తుతాడు, సహాయం శవాన్ని రాయికట్టి సముద్రంలో దించుతాడు, అలాగే డానీ పంపించిన సరకు దించుతాడు. పైగా ఊళ్ళో మీరిద్దరు శత్రువులుగా నటిస్తారు. ఒకవేళ నువ్వు నన్ను అరెస్ట్ చేసినప్పటికీ నేరం తన మీద వేసుకుని లొంగిపోతాడా నా సహాయం సేఫ్టీగా ఉన్నాడనుకుంటున్నావా? పోయిన నెల 28వ తారీఖున సెల్ పగలగొట్టి డానీని షిప్ ఎక్కించేసి కృష్ణపట్నం వెళ్లి సెటిల్ అయ్యాడు. వాడు సిమ్ కార్డు మార్చాడు కానీ సెల్ ఫోన్ మార్చలేదు. వాడి సెల్ ఫోన్ లో ఉన్న IMEI నంబర్ ని బట్టి ఎన్ని సిమ్ కార్డులు మారుస్తున్నాడు, ఏ ఊళ్ళకెళ్తున్నాడో మొత్తం మేము ఫాలో అవుతున్నాం. వారం రోజులు తిరుపతిలో ఉన్నాడు, 5 రోజులు ఒంగోలు, 4 రోజులు విజయవాడ, 8 రోజులు రాజమండ్రి, ఇప్పుడు లాస్ట్ గా వచ్చి వైజాగ్ లో సెటిల్ అయ్యాడు. నిన్న అరకుకొచ్చి నీకు సరకు దింపించి బాయ్ అరెస్ట్ అయిన విషయం కూడా తెలియకుండా ఒక డాబాలో కూర్చుని పరోటా తింటున్నాడు పంది నా కొడుకు. ఫోన్ చేసి అడుగు. సార్ చెప్పండి సార్. ఎక్కడున్నా? విశాఖపట్నంలో సార్. తింటున్నాను. తింటన్నాడా? అవసరమైనప్పుడు పట్టుకోవచ్చులేని వదిలేశా. ఎప్పుడు వాడు నీకు అవసరం అయ్యాడో ఇక వాడు నాకు అవసరం లేదు. అక్యూస్ట్ ఏం చేస్తున్నాడు? దీన్ని కుక్లిస్తున్నాడు సార్. ఎంత డిస్టెన్స్? 40 మీటర్స్ సార్. టేక్ పొజిషన్స్. టేకెన్ సార్. ఫైర్! చచ్చాడు యాదవ్. మఫ్టీలో వచ్చిన పోలీసులు అన్నని కాల్చి చంపేశారు సార్. అన్ని మైళ్ళ దూరంలో ఉన్నవాడు లేపడానికి 10 సెకండ్లు చాలు. పక్కనే ఉన్న లేపడానికి ఎంతసేపు? ఏసి పారుతా. ఆ దేవుడు నీకు అందమైన కుటుంబాన్ని ఇచ్చాడు, అద్భుతమైన వ్యాపారాన్ని ఇచ్చాడు.
అయినా డబ్బు కోసం కక్కుర్తి పడే నీ పాడు బుద్ధి తలుచుకుంటేనే మనసుకి బాధగా ఉంది. ఇదిగో ఇలా చూడు, రేపు సహాయం బాడీ వస్తుంది. నోరు మూసుకుని శవాన్ని తీసుకున్నామా, పెట్లో పెట్టామా, మాల వేసామా, పాతి సిలువ నాటామని పోతూ ఉండాలి. అలా కాదని నీ వాళ్ళని పంపి టౌన్ లో అల్లర్లు రేపి పబ్లిక్ ని డిస్టర్బ్ చేయాలనుకున్నావో వాడి శవం ఒంటరిగా వెళ్ళదు, దాంతో పాటు చాలా శవాలు తోడు వెళ్లాల్సి ఉంటుంది. నరసింహం, ఈ రోజు సాయంత్రం లోపు నన్ను వదల్లేదు. ఈ టౌన్ మాత్రమే కాదు, చుట్టుపక్కల అన్ని ఊళ్ళు తగలబడిపోతాయి. అందులో నీ ఊరు రాజోలు రాజుకుంటుందిరా. ఓపెన్ ద సెల్. నిన్ను కొట్టారా, తిట్టారా, నీచిగా మాట్లాడారా, అవమానించారా? మరెందుకు లారిచ్చేస్తావు? డబ్బు కోసం అమాయక ప్రజల్ని మత్తు మందులకు అలవాటు చేస్తున్నావన్న గిల్టీ ఫీలింగ్ లేదు. 5 పూట్ల నమాజ్ చేస్తున్నావే, అల్లా చూస్తాడన్న భయం లేదు. ఊళ్ళు తగలబెట్టిస్తావా? చేసి చూడరా. నా ఊళ్ళో కాలు పెట్టిన వాడికి ఏం జరిగిందో తెలుసా నీకు? సవాల్ చేస్తావా? లేపేస్తా. నేను నడిచే మృగాన్నిరా. వలలో పడిన వల్లకాడికి పంపడం నీ వల్ల కాదురా. ఏనుగు కుంభస్థలాన్ని మాటు వేసి కొట్టగలిగే మృగరాజురా సింహం. నీలాంటి లుచ్చా నా కొడుకులు నాకు లెక్క కాదు. ఎవడు నా కంటి చూపు తప్పించుకుని పోలేరు. అదే కాల్ ఫర్ అన్ అర్జెంట్ మీటింగ్ క్విక్. భాయ్ అరెస్ట్ కి సహాయపడిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పి అభినందిద్దామని ఇక్కడికి పిలిపించాను. ఛీ! నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? స్మగ్లింగ్ చేయడానికి హెల్ప్ చేయడం నుంచి అరెస్ట్ చేయడాన్ని అడ్డుకునేంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాడికి ఏం చేయాలో అన్ని విషయాలు చేశారుగా. మీరు చేసిన తప్పులు తెలిసి కూడా మిమ్మల్ని పదవుల్లో ఎందుకు ఉంచారో తెలుసా? వాడిని బొక్కలో తోయడం కోసమే. మీ సేవలకి డిపార్ట్మెంట్ కి అవసరం లేదు. మీరు లీవ్ పెట్టినా సరే, ట్రాన్స్ఫర్ తీసుకున్నా సరే, రాజీనామా చేసినా సరే, ఇంకో 2 గంటలు ఈ జిల్లాలో మీరు కనిపించకూడదు. వెళ్ళిపోండి. గెట్ లాస్ట్. ఏంటి చావింటికి వెళ్ళి వస్తున్నావా? ఇంత నీచరికి దిగజారుతారా? కన్న కూతురికి విషం పెట్టి చెప్పారే, అసలు మీరు మనుషులేనా? నీతో నన్నే ఇరికించినందుకు దాన్ని నా చేత్తోనే చంపలేకపోయానని బాధపడుతున్నాను. అసహ్యంగా మాట్లాడకు. నిన్ను సమర్థించుకోవడం కోసం కూతురికి రంగు కడతావరా కుక్క? రాయసింహం, ఇండియా మొత్తం ఎందరో రాజకీయ నాయకులు నా కోసం పనిచేస్తున్నారా? నీ ఆపరేషన్ డి నా ఎడం కాలు ఎంట్రుకు కూడా పీకలేదురా. ఆపరేషన్ డి ఫర్ డిఎస్పీ సింహం అని నాకు తెలుసురా. డి అంటే డిఎస్పీ సింహం కాదురా, డానీ. ఆపరేషన్ డానీ ఈ రోజే బయలుదేరతారా. ఆ లంబీ కొడుకు ఏ దేశంలో దాక్కున్నా వాడిని వెతికి తీసుకొచ్చి నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్ మాత్రమే కాదు, వాడిని కాపాడడం కోసమే కూతురిని చంపావని ప్రూవ్ చేసి నిన్ను ఊరికబో ఎక్కిస్తాన్రా. అలా జరగలేదంటే ఇక్కడే నిన్ను షూట్ చేసి నేను జైలుకి పోతాన్రా. ఏంటయ్యాది? నిన్న రాత్రి టోటల్ పోలీస్ ఎనర్జీ వేస్ట్ చేశావు. సిటీ మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ని డిస్టర్బ్ చేశావు. ఐఎమ్ టేకింగ్ డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ యూ. నిన్ను 10 రోజులు సస్పెండ్ చేస్తున్నాను. దీని మీద ఒట్టేసి వాళ్ళు తప్పించుకోవడానికి మీకు సంబంధం లేదని చెప్పండి. ఏంటయ్యా నువ్వు అనేది? నిన్న రాత్రి ఉచ్చపోసుకోవడానికి కూడా తీరిక లేకుండా 40 మంది పోలీసులు కుక్కల్లా సిటీ మొత్తం గాలిస్తూ తిరిగాం. ఏం జరిగింది, ఏమైంది అని ఒక్క మాట కూడా అడగలేదు. దెబ్బలు తగిలిన పోలీసులకి కన్ను పోయినా, కాను పోయినా, ప్రాణం పోయినా, ఏం పోయినా వెంట్రుకతో సమానమని రాత్రి పార్టీ ఎంజాయ్ చేస్తే కూర్చున్నావు. మనిషి వాడువో. నరసింహం, ఎక్కువగా మాట్లాడుతున్నావు. సహాయం పెళ్ళం కిరసనాయలకి ఎత్తక ముందే వాసన పసిగట్టి నువ్వు నాకు ఫోన్ చేస్తావు. గొల్లపురం ఏరియాలో బండి ఆగడానికి ముందే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పనిచేయకుండా నువ్వు అడ్డుపడతావు. ఏంటయ్యా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఏ ఊరు మీ అందరిది? ఎవరో మీకు ఉద్యోగాలు ఇచ్చింది? నిన్ను నువ్వు డిపార్ట్మెంట్ కి చేసిన ద్రోహానికి నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాకినాడ టౌన్ లో నిన్ను పరిగెత్తించి నడి రోడ్లో నరికి పారేసావాడిని.
నువ్వు వేసుకున్న యూనిఫాము ఈ సీటు మాత్రమే నిన్ను కాపాడుతున్నాయి. వన్ సైడ్ గేమ్ ఆడతారా ఓలిచ్చేస్తా. ఎరా రేయ్, కోటకి బిర్యానీకి 200కి కక్కుర్తి పడి పబ్లిక్ మీద రాళ్లు రుబ్బుతారా? కొట్లు బద్దలు కొట్టి లూటీలు చేస్తారా? బలిసిందా మీకు? చంపేస్తా. ఆ రోజు జలియన్ వాలా బాగులో జనరల్ డయర్ అనేవాడు మన వాళ్ళ 4 కోట్ల మధ్య పరిగెత్తించి కాల్చి చంపాడు. వాడు స్వాతంత్రం కోసం పోరాడిన వీరులు. ఈ రోజు ప్రజల స్వాతంత్రానికి అడ్డుపడిన మీకు జలియన్ వాలా బాగులో ఏం జరిగిందో చూపిస్తాను. ఎందుకంటే మీరు ద్రోహులు. ఫోర్స్ ఫాలెన్. 2 ఫేసెస్ ఫార్వర్డ్ మార్చ్. టాస్క్ పొజిషన్ చార్జ్. వీళ్ళు అరిచే అరుపులు విని రోడ్లో తప్పు చేయాలనుకున్న వాళ్ళు బెదిరిపోవాలి. ఓకే సార్, మన గజరాజుతో కుమ్మించేస్తాం సార్. కరీం బాయ్ చార్జ్. అద్దాలు పగలబెడతారా? షాపులు లూటీ చేస్తారా? ఈ రోజు మీరు అయిపోయారా? మీ అంతు చూడకుండా వదిలిపెట్టాం.